మీడియా మిత్రులకి, పాత్రికేయులకి హలో అండి. అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ఈ ప్రొడక్షన్ శ్యామల ప్రొడక్షన్ తాలూకు ఫ్రెండ్స్ అండ్ బంధువులందరికీ స్వాగతం. ఇక్కడికి నేను వచ్చింది మెయిన్గా ఒక 4-5 గురించి మాట్లాడాలి. ఒకటి, మా లక్ష్మణ్ అన్న, ఆయనతో నా పరిచయం చాలా సుదీర్ఘమైన పరిచయం. ఆయన ఈ సినిమాకి వెనకుండి ఈ సినిమాని ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నటించేటప్పుడు మాకు తెలియలేదు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని. నిజంగా చెప్తున్నాను సార్, మధు గారు మీరు హిట్ కొట్టేశారు ఆల్రెడీ. ఇంపాక్ట్ మామూలు క్రియేట్ చేయలేదు. ఆ వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడండి, మీ పక్కన ఉన్నాడు, అమాయకంగా సంతోష్, ఏమీ తెలియనట్టుగా ఉంటాడు, మా దర్శకుడు. ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో చేయిస్తున్నాడు, ఏదో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెర మీద చూసిన తర్వాత ఇంత ఉందా, ఇంత క్రియేట్ చేసావా, సీన్ వెనకాల ఇంత బ్యాక్ డ్రాప్ నువ్వు ఇంత ఊహించుకున్నావా? మా చేతేమో చాలా సునాయాసంగా చేయించావు, కానీ నువ్వు ఇంత మ్యాజిక్ క్రియేట్ చేసావా అన్నది ఇప్పుడు చూసిన తర్వాత తెలిసింది. కంగ్రాచులేషన్స్ సంతోష్. మీ నాన్నగారు డెఫినెట్గా చాలా ఆనందిస్తారు సార్. జయల్ శ్రీనివాస్ గారు, మీ అబ్బాయి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సో ఈ మాధ్యమం ద్వారా ఆయనకు అందుతుందని ఆశిస్తున్నాను. అండ్ మెయిన్గా నా హీరో సుమంత్ గారు 23 ఏళ్ల తర్వాత తమ్ముడు అనే సినిమా చేశాను, ఇద్దరం బ్రదర్స్గా. ఈ సినిమా మళ్ళీ 23 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే సుమంత్ గారితో మళ్ళీ చేస్తున్నాను. అండ్ అఫ్కోర్స్ ఆయన ఈ మధ్యన వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు, ఒక్కొక్కటి సిక్స్లు కొడుతున్నాడు. అలాంటిది ఇందులో ఒక మాసీ ఎలిమెంట్తో ఇప్పుడు చూసిన తర్వాత అమ్మ చాలా మాసీగా ఉన్నాడు ఈయన, క్లాసు ఉంది, మాసు ఉంది, రెండు ఉన్నాయి, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు అన్నది అర్థమైపోయింది సార్. కంగ్రాచులేషన్స్ సార్, టీజర్ అదిరిపోయింది. ఇలాంటి మంచి సినిమాలో, హిట్ కొట్టే సినిమాలో, ఆ రోజున కూడా మీతోటి తమ్ముడు చేసినప్పుడు కూడా ఒక హిట్ కొట్టిన సినిమాల్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక పెద్ద హిట్ కొట్టబోయే సినిమాల్లో నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి ముఖ్య కారకులైన సంతోష్ గారికి, అలాగే మధు గారికి. సార్, ఈ మొత్తం టీజర్లో ఈ మర్డర్ల వెనకాల ఉన్న నా డౌట్ ఏంటంటే, మది కలిపు అని మీ పేరు వచ్చింది ఏంటి సార్? మీరేనా ఏంటి? సరదాగా జోక్గా అన్నాను. సో బట్ వీళ్ళ కష్టం అంటే దాదాపుగా 2 ఏళ్ల నుంచి అమ్మవారు వెనకుండి నడిపించినట్టే బోల్డ్ అని కష్టాలు. డైరెక్టర్కి అయితే కాలు ఇబ్బంది ఉన్నా వచ్చేసేవాడు, అలా వేసుకు ప్లీజ్ సంతోష్ కొంచెం జాగ్రత్త అన్న, పర్లేదు అన్న అనుకుంటూ వచ్చేసేవాడు. అలాగే ఆ ఎనర్జీతో వచ్చి లొకేషన్లో అంతా చేయించేవాడు. నువ్వు ఇంత పడ్డ కష్టానికి డెఫినెట్గా ఫలితం దక్కుతుంది, డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అలాగే జనాలు కూడా ఇచ్చి తీరుతారు. కాబట్టి థ్యాంక్ యూ. మంచి సినిమాలో నాకు ఒక మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా గెస్ట్లైన అనిల్ రావుపూడి గారికి హిట్ మ్యాన్ మంచి పేరు పెట్టారు. హిట్ మిషన్ యా, హిట్ మ్యాన్ అనకూడదు, కరెక్ట్, సారీ. లాస్ట్ టైం కూడా ఆయన నన్ను స్టేజ్ మీద ఏంటి ఇలా అనేసేది ఏంటి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు లిటిల్ హార్ట్స్. నేను అప్పుడు తప్పుగా ఏమనలేదు సార్. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాను మీ ఎక్స్ప్రెషన్. అనిల్ రావుపూడి గారు ఏంటి ఇంత కంగారు పడ్డారు ఏంటి అనుకున్నాను. ఆ రోజు ఏంటంటే ఇతను తోకలేదు కానీ కోతే అన్న ఉద్దేశం నా ఉద్దేశం ఆ రోజు. హిట్ మిషన్ మా అనిల్ రావుపూడి గారు వరుస సక్సెస్తో వచ్చి ఆయన ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే సుప్రియ గారికి, మేడం థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే మీ బ్రదర్ కోసమే కాదు, మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు కదా, అందుకు థ్యాంక్ యూ. సరే, ఆ తర్వాత మీ బ్రదర్ కోసం అది ఎక్స్ట్రా మైలేజ్ అనుకోండి. సో అలాగే ఈ సినిమాకి మా విజువల్స్ మా ప్రతాప్ గారు ఆయన ఎక్కడున్న ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్. అదిరిపోయే విజువల్స్ వచ్చాయి. దీనికి వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ వాళ్ళకు కూడా కంగ్రాట్స్. అండ్ అనూప్ గారు, మీరు సాఫ్ట్ అనుకున్నాను కానీ మీరు ఇంత వైలెంట్ అనుకోలేదు సార్. మ్యూజిక్తో అసలు విధ్వంసం క్రియేట్ చేశారు. డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది అందరు యాక్టర్స్కి అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.